హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హత మీకున్నట్లయితే ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కేవలం 10వ తరగతి అర్హతతోనే 108 ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10వ తరగతి అర్హత కనుక మీకు లేనట్లయితే దానికంటే తక్కువ అర్హత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియో కింది భాగంలో ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి హైప్ చేయండి. మీరు చేసే హైప్ ద్వారా ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. సో వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నమాట. టోటల్గా 108 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. సో మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో చూడాలంటే చివరి వరకు చూడండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మొదటిగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 7 ఖాళీలని, అంగన్వాడీ ఆయాలను వచ్చేసి 101 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఇద్దరికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ సేమ్ గానే మెన్షన్ చేశారు. సో అభ్యర్థికి తప్పనిసరిగా 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. 1/7/2025 నాటికి 21 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల లోపు వయసు ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండాల్సి ఉంటుంది మరియు స్థానిక నివాసితురాలై ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ జనావాస ప్రాంతాల్లో అభ్యర్థులకు 21 సంవత్సరాల వయసు నిండిన వారు లేనిచో దిగువ వయసు 18 సంవత్సరాల నిండిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు సంబంధించి చూసినట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు ఎవరు లేనిచో ఎక్కువ చదివి ఉత్తీర్ణులై ఉన్నవారిని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూపించిన 4 పాయింట్లు మిగిలినటువంటి 3 పాయింట్లు కూడా సేమ్ గానే మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్తో పాటు మనం ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోవాలి క్లియర్గా మెన్షన్ చేశారు. సో పుట్టిన తేదీ లేదా వయసు ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, అలాగే విద్యార్హత ధృవీకరణ పత్రము, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, టీసీ మరియు ఎస్ఎస్సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్టు మరియు టీసీ జతపరచాల్సి ఉంటుంది. నివాస ధృవీకరణ పత్రము, అలాగే వితంతు వానిచో భర్త మరణ ధృవీకరణ పత్రము మరియు 18 సంవత్సరాల పిల్లలనుచు వారి యొక్క వయసు ధృవీకరణ పత్రము, వికలాంగులైనచో సదరణ వారు జారీ చేసిన సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తో పాటుగా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలంటే ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అనేవి కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ వచ్చేసి మనం సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో 14/4/2026 నుంచి 23/4/2026 సాయంత్రం 5 గంటల అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం నుంచి నంద్యాల జిల్లా నుంచి నోటిఫికేషన్ ఇది అనమాట. నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి 6 ఐసిడిఎస్ ప్రాజెక్టులో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాల నియామకం కోసం అర్హులైన స్త్రీ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉద్యోగుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే నంద్యాల జిల్లాలో మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెక్ చేసుకొని మీ రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీ చెక్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే భర్తీ చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వైజ్గా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో మీ ప్రాజెక్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.